హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనే రిట్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇలా ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నమ్స్ ఈక్వల్ టు 100, 4, 200, 1, 3, 2. సో ఇలా ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఏం రిటర్న్ చేయాలంటే మ్యాక్సిమం లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది దాని యొక్క లెంత్ అనేది మనం రిటర్న్ చేయాలి. సే ఇన్ దిస్ పర్టికులర్ అరే మనకి లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఏది వస్తుంది? 1, 2, 3, 4 అండ్ దాని యొక్క లెంత్ వచ్చేసి 4 వస్తుంది. సో మనం ఆ 4 అనేది రిటర్న్ చేయాలి. సో ఆ 4 రిటర్న్ చేయాలంటే మనము ఏ అప్రోచ్ వాడతామో చూస్తే మనకు క్లియర్గా అర్థమైనప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ కోడ్ ఇట్. ఓకే, సో మనం ఏం వాడుతున్నామంటే కన్సిడర్ అన్ అరే. వాడిచ్చిన ఎగ్జాంపుల్ 1నే కన్సిడర్ చేసుకుందాం. సో ఆ ఎగ్జాంపుల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 100, 4, 200, 1, 3, 2. సో మనం చేయబోయే కోడ్ ఎలా పనిచేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనం ఇటరేట్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఇటరేట్ చేస్తాం. సో ఫస్ట్ 100కి వచ్చేసరికి 100 దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ప్రీవియస్ యొక్క ఎలిమెంట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సే 99 ఒకవేళ అరే లోపల ఉందనుకోండి. అరే లోపల ఉన్నప్పుడు సో దాని యొక్క లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఆల్రెడీ చెక్ చేసి ఉంటుంది కదా. అదర్వైజ్ ఆ ఒక్క నెంబర్ వచ్చినప్పుడు ఆ లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది మనం చెక్ చేస్తాం కదా. సో ఇక్కడ చెక్ చేయని అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం? స్కిప్ కొడతాం, నెక్స్ట్ దానికి వెళ్తాం. సో 4కి వచ్చినప్పుడు 4 - 1 ఎంత? 3. 3 ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ హియర్. సో చెక్ చేయని అవసరం లేదు. సో మనకి ఇక్కడ 100కి ప్రీవియస్ ఎలిమెంట్ లేదు. సో 99 ఉంది. సో ఇప్పుడు లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ కరెంట్లీ ఎంత? 1. ఎందుకంటే 100 ఒక్కటే ఉంది. సో 100ని కన్సిడర్ చేసినప్పుడు లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ వచ్చేసి 100కి 1 వచ్చింది అనమాట. సో ఇది కంప్యూటేషన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 4కి చెక్ చేస్తుంది. 4 - 1 3. 3 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అరే. సో స్కిప్. 200 దగ్గరకు వచ్చినప్పుడు మనకి 200 - 1 అనేది అరే లోపల లేదు. సో అది కూడా కంప్యూట్ చేస్తుంది. కంప్యూట్ చేసి కరెంట్ లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ 1, ప్రీవియస్లీ క్యాలిక్యులేటెడ్ లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ 1, రెండిట్లో కంపేర్ చేస్తే మ్యాక్సిమం ఎంత ఉంది? 1 ఉంది. ప్రస్తుతానికి 1 ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 1. ఓకే, ఇప్పుడు 1 దగ్గర మనకి అసలైన లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది బయటపడుతుంది. సో 1 దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ వాడి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఇటరేట్ చేసి కౌంట్ చేస్తాం. సే 1 + 1 2. 2 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అరే. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు కౌంట్ 2 అయింది. 2 + 1 2 + 1 = 3. 3 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అరే. సో కౌంట్ 3 అయింది. 3 + 1 4 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అరే. సో కౌంట్ = 4. ఇప్పుడు మనకి 4 + 1 ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది అరే కాబట్టి సో ఇది లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై 1 అనే ఎలిమెంట్. ఓకే, 1 అనే ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ కంప్యూట్ చేసిన మ్యాక్సిమం అనే లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ 1 వచ్చింది కదా ఈ రెండింటికి. ఇప్పుడు ఈ థర్డ్ది కంప్యూట్ చేసినప్పుడు మనకి 4 వచ్చింది కదా. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏమవుతుంది? 4 అవుతుంది. సో 4. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళినప్పుడు 3 - 1 ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ది అరే. సో మనం క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. 2 - 1 ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ది అరే. ఇవన్నీ ఎందుకు చేసాం ఇలా? 1 అనేది ఆల్రెడీ మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ 2కి క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ 3కి క్యాలిక్యులేట్ చేసి సో విచ్ ఆర్ ఆల్రెడీ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ కాబట్టి ఇవి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే 1 దగ్గరే అవి క్యాలిక్యులేట్ అయిపోతాయి. సో అందుకు మనం వీఆర్ ఇగ్నోరింగ్ 3, 2 అండ్ 4. ఓకే, సో ఇలా కంప్యూట్ అయినాక లాస్ట్కి 4 అనేది లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ యొక్క లెంత్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ పర్టికులర్ యాజ్ అవుట్పుట్. అంటే 4ని అవుట్పుట్ లాగా రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్కి అప్రోచ్కి మనం కోడ్ రాద్దాం. ఓకే, ఓకే. సో కోడ్ వచ్చేసి సో ఇనిషియల్గా మనం ఒక లెంత్ తీసుకుంటాం. ఇనిషియల్గా 0. సో ఇనిషియల్గా లెంత్ లార్జెస్ట్ తీసుకుందాం. సో లార్జెస్ట్
లార్జెస్ట్ ఈక్వల్ టు 0. సో విచ్ ఈస్ ఇక్కడ మనం లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది స్టోర్ చేస్తాం. కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ యొక్క లెంత్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ నమ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ నమ్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి సే 3 అనేది 2 times వచ్చింది అనుకోండి. సో దెర్ ఈస్ నో నీడ్ టు 3ని 2 times కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చేస్తే లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది అంతే ఉంటుంది. సో వీ నీడ్ టు ఇగ్నోర్ దట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ కాబట్టి వీఆర్ యూజింగ్ సెట్. ఓకే, ఫర్ I in num we are going to iterate through each and every element in the array. Each and every element ని మనం యాక్సెస్ చేసి if I minus 1 not in num. సో ఇందాక చెప్పినట్టు ఒకవేళ I minus 1 అంటే ఇప్పుడు 100 తీసుకుంటే 99 అనే నెంబర్ అరే లోపల ఉందనుకోండి, వీఆర్ గోయింగ్ టు స్కిప్ దట్ ఎలిమెంట్ అండ్ గో టు ది నెక్స్ట్ ఎలిమెంట్. సో ఒకవేళ I minus 1 నాట్ ఇన్ నమ్, దెన్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ కరెంట్ లెంత్ టు క్యాల్కులేట్ ది లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఫ్రమ్ దేర్. ఓకే, length equal to 0 while length I plus length while I plus length in num, then length plus equal to 1. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం 1 దగ్గరకు వచ్చినప్పుడు లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 1 దగ్గర మనం ఏం చేయాలి, లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ యొక్క లెంత్ కావాలి కాబట్టి లెంత్ ఇనిషియల్గా ఇక్కడ 0 అయినప్పుడు లెంత్ ఇనిషియల్గా 0 అయింది. సో వైల్ I ప్లస్ లెంత్ ఇన్ నమ్, సో I ప్లస్ లెంత్ ఏమైంది 1 + 0, సో 1 ఇన్ నమ్, ఎస్ లెంత్ ప్లస్ ఈక్వల్ టు 1 అయింది. సో లెంత్ 1 అయింది. అండ్ ఇప్పుడు ఏమైంది మళ్ళీ వైల్ లూప్ I ప్లస్ లెంత్, I ఎంత 1 ప్లస్ లెంత్ ఎంత అయింది 1 అయింది, 1 + 1 2 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అరే. దెన్ అగైన్ లెంత్ ప్లస్ ఈక్వల్ టు 1, లెంత్ మళ్ళీ 2 అయింది. అండ్ దెన్ మళ్ళీ I ఈక్వల్ టు 1, లెంత్ ఈక్వల్ టు 2, I ప్లస్ లెంత్ ఈక్వల్ టు 3. సో 3 ఈజ్ ఆల్సో ఇన్ ప్రెజెంట్ ఇన్ ది నమ్. సో మనకి ఇప్పుడు లెంత్ ఏమైంది 3 అయింది. అండ్ దెన్ I ఈక్వల్ టు 1, లెంత్ ఈక్వల్ టు 3, I ప్లస్ 3 ఈక్వల్ టు 4 ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ది నమ్. నమ్ అనే అరేలో ఇట్ ఈస్ సెట్లో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రెజెంట్. అగైన్ లెంత్ ప్లస్ ఈక్వల్ టు 1. సో లెంత్ ఫైనల్గా 4 అయింది. ఎందుకంటే మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నమ్స్ కాబట్టి సో 4 వరకు ఆగిపోతుంది లెంత్ అనేది. దెన్ ఆఫ్టర్ దట్ క్యాల్కులేషన్ ఆఫ్ ది లెంత్ మనం మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ది లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనేది స్టోర్ చేయాలి. లార్జెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ లార్జెస్ట్లో ఆల్రెడీ ఉన్నది అండ్ లెంత్. సే లార్జెస్ట్లో ఆల్రెడీ 4 ఉంది, మళ్ళీ 1 అనేది లెంత్ క్యాల్కులేట్ అయింది అనుకోండి, 4కి 1కి మ్యాక్సిమం ఎంత 4. సో ఫైనల్గా మనకి మ్యాక్సిమం అనేది లార్జెస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. వీ నీడ్ టు రిటర్న్ దట్ పర్టికులర్ లార్జెస్ట్ అండ్ దట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అండ్ ది అవుట్పుట్ ఆఫ్ అవర్ ఫాలోయింగ్ లీడ్ కోడ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాము. అండ్ 2 టెస్ట్ కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ సబ్మిట్ చేసి చూస్తే ఇంటర్నల్ టెస్ట్ కేసెస్ కూడా రన్ అవుతాయి. లెట్ us see. అండ్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.